కార్తీక మాసంలో రెండవ రోజు పారాయణం గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని వివరిస్తూ కార్తీక మాసంలో ప్రత్యేకంగా చెప్పబడినటువంటి కార్తీక సోమవార వ్రత మహత్యం గురించి చెప్తున్నారు. ఈ కార్తీకంలో వచ్చే 4 సోమవారాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. కార్తీకంలో సోమవార వ్రతం చేయడం వల్ల శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. వీలైనటువంటి విధంగా ఉపవాసం చేయడం, రాత్రిపూట మాత్రమే భుజించడం, ఎవరిని ఏది అడగకుండా అయాచితంగా లభించిన దాన్ని మాత్రమే తినడం, దాన ధర్మాలు చేయడం అనే పనులన్నీ కూడా విధిగా చెయ్యాలి. ఒకానొకప్పుడు కాశీ మహాక్షేత్రంలో నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు అత్యంత సౌందర్యవతి అయినటువంటి, దుర్గుణాలకు నిలయం అయినటువంటి, స్త్రీకి ఉండాల్సిన సాత్విక గుణాలు లేనటువంటి నిష్ఠుర అనే కుమార్తె ఉండేది. అయితే ఈ నిష్ఠురని మంచి దారిలో పెట్టడానికి తండ్రి నయానా భయానా చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. కార్తీక మాసం 2వ అధ్యాయం గురించి పూర్తి వివరంగా లాంగ్ వీడియో అయితే చేశానండి. ఆ వీడియో లింక్ మన ఛానల్ పేరు కింద ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడగలరు. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవలేకపోయినా సరే విన్నా ఎంతో పుణ్యఫలం.